నా పేరు దత్తేందర్. నేను టీయూడబ్ల్యూజీ ఐజీ జర్నలిస్ట్ సంఘం మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడిని. మిత్రులారా, నిన్న టీవీ9 ప్రతినిధిపై దాడి చేసినటువంటి సినీ ప్రముఖులు మోహన్ బాబు గారు వ్యవహారం అత్యంత క్రూరమైన హేయంగా చేరంగా భావిస్తున్నాము. ముక్తకంఠంతో మహబూబ్నగర్ జిల్లా ఐజీ జర్నలిస్టుల తరఫున మిగతా జర్నలిస్టులు అందరూ సోదరులు, యూనియన్లకు అతీతంగా వచ్చినటువంటి అందరి సోదరులకు కూడా ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే, ఇకపై భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకునేందుకు రూపొందించుకోవాలని చెప్పేసి మహబూబ్నగర్ నుండి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే మోహన్ బాబు గారు నిన్న మీడియా ప్రతినిధి టీవీ9 సామి మాలలో ఉన్నారు. కనీసం మోహన్ బాబు గారు ఎన్నో అవార్డులు గ్రహీత, సినీ ప్రముఖులు, నిర్మాత, అంత సంపూర్ణంగా పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. కనీసము అయ్యప్ప మాల దీక్షలో ఉన్న ప్రతినిధి అట్ట చూడకుండా కూడా ఆయనపై దాడి చేయడం అయ్యప్ప మాల దీక్షగా నేను చేపడుతున్నాను. ఆ అయ్యప్ప మాల సందర్భంగా కూడా అటువంటి చెందిన అయ్యప్ప మాల తరఫున కూడా నేను ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రధానంగా మీడియా అంటేనే మీడియాకు సమాజంలో పరిపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. అటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి మీడియాను ఇలాంటి దాడులను ఖండించకపోతే మళ్ళీ తిరిగి పునరావృతమైతే భవిష్యత్తులో జర్నలిస్టుల పక్షాన పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ పైన ప్రభుత్వాలు దృష్టి సారించి ఇకపైన జర్నలిస్టులపైన దాడులను అరికట్టేందుకు సరైన ఆలోచన చేసి ఒక జీవోని విడుదల చేయాల్సిందిగా మహబూబ్నగర్ జిల్లా పక్షాన కోరుతున్నాము. అలాగే అతను టీవీ9 ప్రతినిధికి గాయాల పాలైన అయినా కానీ ఇప్పటి వరకు కూడా వారి కుటుంబం ఒక్కరు కూడా ఎక్కడ కూడా సానుభూతి చూపడం లేదు. ఈవెన్ దో మోహన్ బాబు గారు కూడా మిగతా జర్నలిస్టులని కోరుతూ ఒక ఆడియో రిలీజ్ చేశారు తప్ప అతనికి ఇప్పటివరకు కనీసం సారీ చెప్పలేదు. వాళ్ళ కుటుంబానికి సంబంధించి కానీ అతనికి గాయాల పాలన ఎలా ఉందో అనేది కూడా కనీసం అడగలేదు. అంతటి మహానుభావులు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయడం చాలా సిగ్గుచేటు, హేయమైన చర్యగా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. మహబూబ్నగర్ జిల్లా పక్షాన ఈ ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మోహన్ బాబు గారు క్షమాపణ చెప్పాల్సిందే. పోలీస్ శాఖ కూడా దీనిపైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి. మోహన్ బాబు గారిని తక్షణమే అరెస్ట్ చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఆయన ఆల్రెడీ సినీ ఫీల్డ్లో పనిచేసిండు. సినీ ఫీల్డ్ అంటేనే ప్రజలకు కొత్త మీడియా పరంగా ఇట్లా వార్తలు సేకరించి చెప్తాము. సినీ ఫీల్డ్ వల్ల కొత్త విషయాలు కూడా ప్రజలకు చెప్పే విధంగానే సినీ ఫీల్డ్ పనిచేస్తుంది. ఆ విషయాన్ని పక్కకెట్టి ఆయన రౌడీజం అది చూపించి అది జర్నలిస్టుల పైన రౌడీజం చేయడము, మరియు ఆ జర్నలిస్ట్ కూడా మాలలో ఉన్నాడు. అది కూడా గుర్తించకుండా ఆయన హిందుత్వం కూడా హిందుత్వం పైన కూడా దాడి చేసినట్టు కనిపిస్తుంది. ఆయన భగవంతుడు అనేది కూడా లేనట్టుంది. కాబట్టి ఆయన వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. యావత్తు సమాజం తలదించుకునే విధంగా సినిమా హీరో మోహన్ బాబు చేసినటువంటి దుశ్చర్యగా భావిస్తున్నాము. మా రాష్ట్ర నాయకులు, జర్నలిస్టు సంఘాల నాయకులు, అందరూ జర్నలిస్టు సంఘాల నాయకులు మోహన్ బాబు చేసినటువంటి జర్నలిస్టుల పైన దాడిని తీవ్రంగా ఖండించారు. నిన్నటి నుండి అసలు జర్నలిస్టు సమాజము మోహన్ బాబు పైన ఉన్నటువంటి గౌరవము కూడా తగ్గిపోయింది. అసలు జర్నలిస్టులు లేకపోతే మోహన్ బాబు ఇంత ప్రచారంలోకి ఎలా వచ్చేవాడు? మీడియా వ్యవస్థలు ఆయన ఎంతో ఆయన సినిమాలను కానీ ఆయన వ్యవహార శైలిని కానీ ఎంతో గౌరవించేవాడు. కానీ నిన్న మోహన్ బాబు జర్నలిస్టు పైన కవరేజ్ చేయడానికి సొంతంగా ఏముండదు. జర్నలిస్టుకు సమాజంలో ఏమి జరుగుతుందనే విషయాలను సమాజానికి తెలియడానికి పోతే ఒక ప్రముఖమైన కుటుంబంలో కుటుంబ వ్యవహారాల మళ్ళీ ఏందో కానీ పోలీస్ స్టేషన్ వరకు వచ్చినందుకు ఓ జర్నలిస్టుల పాత్ర ఏంది? ఒక ప్రముఖమైన కుటుంబం పోలీస్ స్టేషన్కి వచ్చింది, ఈ గడబడ ఎందుకు జరుగుతుంది, ఈ గొడవ ఎందుకు జరుగుతుంది సమాజానికి తెలియదని. కానీ వ్యక్తిగతంగా జర్నలిస్టులకు ఏమున్నది? జర్నలిస్టుల పైన దాడి చేసినటువంటి మోహన్ బాబుని తక్షణమే అరెస్ట్ చేయాలి. మోహన్ బాబు కూడా ప్రత్యక్షంగా జర్నలిస్టుల పైన రక్షణ విషయంలో చట్టం ఏమైనా తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. జర్నలిస్టులకు కూడా ప్రభుత్వము ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఈ దాడులని ప్రభుత్వం కూడా ఖండించాల్సి ఉంది. యావత్తు ఈ సమాజము తలదించుకునే విధంగా మోహన్ బాబు చేసినటువంటి చర్యలను మేము మహబూబ్నగర్ జిల్లా జర్నలిస్టులందరము తీవ్రంగా ఖండిస్తున్నాం.